బూడిద రాజకీయం తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. బూడిద సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అసెంబ్లీలో కూడా ప్రశ్న అడిగానన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో మా ప్రతినిధి యాకూబ్ ఫేస్ టు ఫేస్. మైలవరం నియోజకవర్గం ఒక డిఫరెంట్ వాతావరణం, రాజకీయాలు నెలకొని ఉన్నాయి. అందులోనూ ఒక బూడిద వివాదం కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన అధికార పార్టీ, మరో పక్కన ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే దీని మీద మనతో పాటు మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, అసెంబ్లీ సాక్షిగా మీరేం మాట్లాడట్లేదని ప్రతిపక్షం నుంచి జోగి రమేష్ మాట్లాడుతున్న పరిస్థితి ఏం చెప్తారు? అతను ఉద్దేశపూర్వకంగా ఈ పిచ్చి మాటలు మాట్లాడటం, ఆరోపణలు చేయటం చేస్తూ ఉన్నాడు. నేను కొద్ది మాసాల క్రితం VTPS కాలుష్యం మీద అసెంబ్లీకి ప్రశ్న పంపించున్నాను. అది మొన్న శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు, ఈ వారంలో లాస్ట్ రోజు శని ఆదివారాల సెలవు ఉంది. సోమవారం మళ్ళీ కొత్త ఇది వస్తూ ఉంది. మళ్ళీ సోమవారం రోజున ఇది ఉంది. నాది శుక్రవారం రోజే క్వశ్చనీర్ వచ్చింది. దాంట్లో అనుకోకుండా ఈ ప్రశ్న వచ్చింది. మైలవరంలో నియోజకవర్గంలో కాలుష్యం, వసంత కృష్ణ ప్రసాద్ నేను ఖచ్చితంగా బూడిద మీద అడిగింది. అతను జరిగింది సమావేశాలప్పటికీ అంతా 2 రోజులే, గురు శుక్ర 2 రోజులే జరిగింది. కానీ ఒక శాసనసభ్యులుగా మేము అసెంబ్లీ ప్రారంభం కావడానికి 10-11 రోజుల ముందే పంపించాలి. బిఫోర్ 10 days అసలు తీసుకోరు. మేము పంపించినవన్నీ కూడా లిస్ట్ అవ్వాలని లేదు. ప్రతి ప్రశ్న మన లిస్ట్ అవ్వదు. మనం పంపించిన వాటిలో స్టార్డ్ క్వశ్చన్స్ వస్తేనే అసెంబ్లీలో చేర్చక అవకాశం ఉంటుంది. లేని వాటికన్నిటికీ రిటర్న్గా మనకు ఆన్సర్ పంపుతారు. తర్వాత ఈ పోస్ట్లో ఆన్సర్స్ వస్తాయి. లేదంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు దాంట్లో అనుబంధంగా మనం మాట్లాడవచ్చు. లేకపోతే 0 hourలో మాట్లాడు. 0 hourలో మన పేరుకు మాట్లాడుతాం తప్పితే దాని మీద ప్రభుత్వం నుంచి పెద్ద స్పందన ఉండదు. ఏమైతే చర్చకు అవకాశం దొరుకుతుందో దానికి ఉంటుంది. నేను నిన్న ఉదయం అతను విడుదల చేసిన వీడియో ఏంటంటే, బూడిద కాలుష్యం మీద మాట్లాడతావని చెప్పి మేము ఎదురు చూస్తే మమ్మల్ని మోసం చేసి అసలు ఆ ప్రశ్న ఏం అడగకుండా నీ సొంత కంపెనీకి సంబంధించిన లావాదేవీల కోసం నువ్వేదో సోలార్ మీద మాట్లాడావు, రాయితీలు. అతనికి ఏమి తెలియకుండా నోటికి వచ్చినట్టు నేనేం మాట్లాడాలో కూడా అన్నీ అతనే చెప్పేవాళ్ళలాగా. ఇప్పుడు 2 సార్లు అతను శాసనసభ్యుడై అసెంబ్లీకి వచ్చాడు. ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా నేను ఒక సభ్యుడి ప్రశ్నకి అనుబంధంగా నేను మాట్లాడాను. నాకు ప్రభుత్వం నుంచి సోలార్కి రావాల్సిన రాయితీలు కానీ, నాకు పెండింగ్ కానీ ఏమీ లేవు. గత ప్రభుత్వ హయాంలోనే 2054 వరకు నాకు మా సోలార్ ప్లాంట్కి సంబంధించి గవర్నమెంట్తో అగ్రిమెంట్ పూర్తయింది. 30 సంవత్సరాల కాల వ్యవధికి చేస్తారు ఎవరు చేసినా. నాది కూడా అట్లా 30 సంవత్సరాల కాల వ్యవధికి పూర్తి అయిపోయింది. ఆనేవాళ్ళ దేనేవాళ్ళ కోయినయే ఇస్మే అంటే వాళ్ళు ఇచ్చేది లేదు, నేను పుచ్చుకునేది లేదు. నాకు ఏ దాంట్లో ఏ రవంత ఇష్యూ కూడా నాకు లేదు. ఇది ఏమైతే అతగాడు VTPS బూడిద మీద మాట్లాడతామని ఎదురు చూస్తే మాట్లాడలేదు అని చెప్పి అన్నాడో, అతను అడగటానికి ఒకరోజు ముందే నేను ఇప్పుడు చూపించిన ప్రశ్న 22వ తారీఖు సోమవారం ఉదయం అసెంబ్లీలో నాది వచ్చింది. ఇక ఇప్పుడు ఇది మానేసి తేలుగుట్టిన దొంగలాగా దాంట్లోనే మళ్ళీ ఇది మాట్లాడలేదు. బుడమేరుకు ఏమి చేయలేదు. బుడమేరు వరదలకు పోయినసారి దాదాపుగా 140 గంటలు పడి వాటిని 127 ప్యాకేజీల కింద ఎంతో టెండర్లు పిలిపించి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నీ తెగిపోయిన వాటికి, వాగులు వంకలు కట్టలు తెగిపోయిన వాటికి రిపేర్లు చేపించి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం మైలవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని చెరువులు పూర్తిగా 100% నింపాం. కానీ ఇతను ఇంట్లో కూర్చొని బురద చల్లటం అన్నమాట. ఇప్పుడు ఈ బూడిదకు సంబంధించి స్థానికులకి గత 30 సంవత్సరాలు బట్టి 35 సంవత్సరాలు బట్టి వాళ్ళ లారీలు పెట్టుకొని ఉచితంగా లోడ్ చేసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. కొత్తగా దాంట్లో టెండర్దారుని ప్రభుత్వం VTPS నియమించింది. అతను బూడిద అమ్మే ప్రయత్నాల్లో ఉన్నాడు. వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. విషయం అదైతే దాన్ని పక్కదారి పెట్టించి ఆ కాంట్రాక్టర్తో లోపాయికారి సంబంధాలు పెట్టుకొని నా మీద ఆరోపణలు చేస్తా, నువ్వు అసలు వాళ్ళకి ఏం మద్దతు ఇచ్చావు, వాళ్ళ సమస్య నేనేం పరిష్కరిస్తాను? నేను చేయదగ్గ పరిష్కారం ప్రభుత్వ పెద్దలైన లోకేష్ బాబు గారికి చెప్పాను, మంత్రి గారితో చర్చించాను. అది దీనివల్ల స్థానికులకు ఉపాధి దెబ్బతింటుంది. ఆ రోజున ఏమైతే ప్రభుత్వం వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని మనం తొంగలో దొక్కినట్టు ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి పెట్టా. దాని మీద అసెంబ్లీలో ప్రశ్న వేసా. నా ప్రయత్నం నేను చేస్తున్నా, నువ్వు చేయదలుచుకున్నది ఏదో నువ్వు చేసుకో, నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం అతనికి లేదు. కావాలని చెప్పి సమస్యను పక్కదారి పెట్టించి నోటుకు వచ్చినట్టు ఆ వాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు. వీటికి ఆశపడతా ఉంటే
కృష్ణప్రసాద్ అసలు ప్రశ్నించలేదని మాట్లాడిన అతనికి సమాధానం ఇదే. అతనికి అనుకోకుండా అతను ఏం ప్రస్తావించాడో అదే ప్రశ్న నేను ప్రస్తావించడం, నేను వేయటం, సోమవారం అది రావటం, రేపు నేను సభలో ఏం మాట్లాడతానో నియోజకవర్గ ప్రజలందరూ చూస్తారు. అట్లాగే ఈ బుడమేరుకు సంబంధించిన అంశాలు కూడా గత శాసనసభలో నేను 1కి 3 సార్లు ప్రస్తావించి ఆ వీడియోలన్నీ ఉన్నాయి, అన్నీ మేము రిలీజ్ చేసాం. మాట్లాడబట్టే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి, అట్లాగే మంత్రి గారి దృష్టికి పలుసార్లు తిరిగి నేను అది శాంక్షన్ చేయించు రాబట్టే మళ్ళీ రైనీ సీజన్ వచ్చే టైంకి, ఇది పోయిన సంవత్సరం సెప్టెంబర్లో దిగిపోతే మళ్ళా రైనీ సీజన్ వచ్చేటప్పటికి నేను అన్నీ పూర్తి చేయించి మైలవరం నియోజకవర్గంలో చెరువులన్నీ 100% నింపెట్టా. టెండర్లు అయినాయి, డబ్బులు కొట్టేశారు, పనులు చేయలేదు. పనులు చేయకపోతే నీ చెరువుల్లో నీళ్లు ఉండవు కదా, చెరువులన్నీ తెగినాయి కదా. వెళ్ళి మీరు చూడండి, మైలవరం నియోజకవర్గం మొత్తం చెరువులు తిరిగి ఏ చెరువులో నీళ్లు, మన కొండపల్లి ఆకువాని చెరువు కూడా దిగింది, ఆ కట్ట కూడా పూడ్చాం. నియోజకవర్గంలో ఉన్న 60 చెరువులు దిగినాయి, 60 పూడ్చాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే బూడిద వివాదం ఎప్పుడు దీనికి ముగింపు వస్తుంది అనేది కూడా చూడాలి. అదేవిధంగా రేపు సోమవారం అసెంబ్లీ సెక్షన్లో ఉన్న నేపథ్యంలో రేపు దీని మీద క్వశ్చన్ అవర్లో ఖచ్చితంగా దీని మీద మాట్లాడతాను, పూర్తిగా దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అనేది కూడా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, మైల.